చాలా ఒక విశాల ప్రాతిపదికన ఈ ఉద్యమాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేసిండు. రీసెంట్గా మనందరం కూడా విన్నాం ఆపరేషన్ కర్రెగుట్టలు అని చెప్పేసి. ఆపరేషన్ కర్రెగుట్టలు అనేది ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. అట్లాంటి సందర్భంలో కర్రెగుట్టలకు పోయి మేము చంపేస్తాం అని ఉవ్విల్లు కొద్దిమంది విప్లవకారులను పట్టుకొని కాల్చి చంపడం జరిగింది. ఎందుకు చంపుతున్నారు ఈ దేశ ప్రజలను, అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్న స్పష్టంగా చెప్పిండు. ఈరోజు ఎటువైపు ఉండాలి ఈ ప్రజలంతా కూడా? ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను వాళ్ళు పాకిస్తాన్కో, చైనాకో, అమెరికాకో, రష్యాకో లేకపోతే ఇంకో దేశానికో తరలిస్తలేరు. వాళ్ళ దగ్గర ఫ్లైట్లు లేవు, రైలు మార్గాలు లేవు వాళ్ళు తరలించడానికి. వాళ్ళు ఏం మైనింగ్ చేస్తలేరు ఇక్కడ. వాళ్ళు ఏం ఆదివాసులను తరిమి కొడతలేరు. ఆదివాసులు కూడా వీళ్ళతో మాకేం ప్రాబ్లం లేదు అంటున్నారు తప్ప మాకు అన్నలతో ఏ ప్రాబ్లం లేదని మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి అట్లాంటి సందర్భంలో ఈ దేశ సంపదను దోచుకుంటున్న వాళ్ళు ఎవరు? ఇలా అదానీ, అంబానీ, జిందల్, మిట్టల్ వీళ్ళంతా కూడా మైనింగ్ చేస్తూ అక్కడ నుండి ప్రజలను వాళ్ళ అడవి నుంచి వెళ్ళగొడుతూ వాళ్ళని హత్య చేస్తూ ఇలా సోని మాట్లాడింది. దండకారణ్యంలోని ఇంద్రావతిలో పారేదంతా కూడా నీళ్లు కాదు రక్తం పారుతున్నది. మా దండకారణ్య కాలువలలో పారేదంతా కూడా నీళ్లు కాదు రక్తం పారుతున్నది. మా స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మేమంతా మనుషులమే, ఈ దేశ మూలవాసులం, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. వాళ్ళకి అండగా ఉన్నటువంటి విప్లవకారులను విచక్షణరహితంగా కాల్చి చంపడం చెప్తే మీరు పాకిస్తాన్ తోటి చర్చలకు మేము సిద్ధమంటారు. మరి ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు ఇలా శాంతి చర్చలు కోరుకుంటా ఉన్నారు. మీకు ప్రజల అభిప్రాయాల పట్ల ఒక బాధ్యత లేదా? అనేక ప్రతిపక్ష పార్టీలు ఇలా కేంద్ర రాష్ట్ర పార్టీలు ఇలా శాంతి చర్చలు చేయమని చెప్తున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మేధావులు, అధ్యాపకులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలంతా కూడా ఇలా శాంతి చర్చలు చేయమని చెప్తేనేమో మీకు పట్టదు. అదే ట్రంప్ మాత్రం శాంతి చర్చలు చేయాలంటే సరే ఓకే అంటారు. సరే మేము పాకిస్తాన్ తోటి అయినా కూడా మేము చర్చలే కోరుకుంటాం, మేము ఎక్కడ కూడా యుద్ధాన్ని కోరుకోలేదు, మేము ఎక్కడ కూడా రక్తపాతాన్ని కోరుకోలేదు, మేము ప్రజల సమస్యల పరిష్కారం కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఆ పోస్టు వైరల్ అయింది. దాని అర్థాన్ని కూడా చాలా వివరంగా తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, విద్యార్థి చైర్మన్గా పనిచేసినటువంటి మన విజయన్న 2 నిమిషాలు మాట్లాడతాడు. ఆ తర్వాత మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మన మిత్రుడు వచ్చిండు, తను కూడా తన సందేశాన్ని తెలియజేస్తాడు. ఆ తర్వాత ఈ రిజల్యూషన్స్ ఉంటాయి, ఈ సభ ద్వారా రిజల్యూషన్స్ ఉంటాయి.